ఆవేశంగా ఉన్నారు, ఈ ప్రజల్ని ఎవరు కాపాడతారని అంత బాధపడ్డట నారదుడు. అంటే బ్రహ్మగారు అంటున్నారు, నారద ఒక్కసారిలా కూర్చుని శాంతపడవయ్యా, భగవంతుడు ఎప్పుడూ సృష్టిని ఎప్పుడూ కూడా ఆయన ఏం చేస్తాడట, పట్టించుకోకుండా వదిలేయట. ఎల్లవేళలా ఆయన ఏం చేస్తాడంటే ప్రతి క్షణము ఆయనకి సృష్టి మీదే ఉంటుందిట. మనమైనా ఇంకా సంసారంలో అప్పుడప్పుడు దృష్టి పెట్టమేమో, కానీ భగవంతుడు తన సృష్టిని తాను ఎప్పుడు కూడా నిరాకరించట. ప్రతి జీవికి ఏ సమయంలో ఎప్పుడు అన్నం పెట్టాలో, ఎప్పుడు దాహం తీర్చాలో, ఏ నీడలో ఉంచాలో ప్రతి జీవికి చూస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి భగవంతుడు ఎప్పుడు అలా నిరాకరించడయ్యా. త్వరలోనే ఆయన కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్నాడు. ఆ అవతారం చాలా విశిష్టమైన అవతారం. ఎందుకంటే గత అవతారాల్లో ఆయన రాక్షసులను సంహరించాడు. ఈ అవతారంలో సంహారం లేదు ఆయనకి. కేవలం ఆయన ఏం చేస్తాడంటే అగో ఆ 7 కొండల మీద కూర్చుని ఆనందలయంలో అందరినీ తన పాదాలని దర్శనం చేయమంటాడు వచ్చి. ఎవరైతే ఆ పాదాలని భక్తితో చూస్తారో చాలట. వెంకటేశ్వరుడికి సేవలు పూజలు ఏం అక్కర్లేదుట. కేవలం ఏం చేయమన్నాడు ఆయన. అందుకే ఆయన ఏం చెప్పాడు, పాదాల వైపే చేయి చూపిస్తాడు. కేవలం ఆ పాదాలు 2 అలా చూస్తే చాలు. ఎప్పుడైనా అవకాశం ఉంటే నిజపాద దర్శనం చేయండి, చాలా మంచిది. కేవలం శుక్రవారం అవుతుంది ఆ దర్శనం, ఉత్తప్పుడు అవ్వదు. మళ్ళీ బంగారు పాదాలు పెట్టేస్తారు అక్కడ. అలాంటి పాదాలు ఎవరైతే చూస్తారో, ఆ పాదాలను ఎవరు స్మరిస్తారో వాడు బాధలిట్టి తొలగిపోతాయ్యా. కాబట్టి అలాంటి అవతారమూర్తిగా వస్తున్నాడు, నువ్వేం బాధపడక్కర్లేదు, ఆయన వస్తున్నాడు అనగానే అప్పుడు నారదుడు శాంతపడ్డా. అయితే అవతారం ఎలా వస్తుంది ఏమిటి, ఆయనకు ప్రణాళిక ఉంటుంది. భగవంతుడికి ఎప్పుడు కూడా ఏ సమయంలో రావాలి, ఏ స్థానంలో అడుగు పెట్టాలి, ఇవన్నీ ఆయన ప్రణాళికలే. కాబట్టి అప్పుడు చెప్తున్నారట. అయితే భూలోకంలోని దేవతలు ఋషులు అందరూ కలిసి సత్రయాగం అనే గొప్ప యాగాన్ని చేస్తున్నారు. ఈ యాగంతాలకు ఫలితం ఏమిటంటే లోక కళ్యాణం. ఋషులకి ఏం అక్కర్లేదు, దేవతలకి ఏం అక్కర్లేదు. దాంట్లో ఫలితం ఏమిటంటే లోకం ఎప్పుడూ బాగుండాలి. ఏమిటి లోకం బాగోవడం అంటే ఏమిటంటే అందరం బాగానే ఉన్నాం కదా అంటే అది కాదు. లోకంలో ఎప్పుడూ ధర్మాచరణ జరుగుతూ ఉండాలి. అంటే ప్రజలందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్తుంటే ఏం జరుగుతుందండి, సమయానికి జగ్గా వానలు పడతాయి, పంటలు పండుతాయి, చెరువులు బావులు నిండుతాయి, తినడానికి తిండి, తాగడానికి నీరు పుష్కలంగా ఉంటాయి. ఈ 2 ఎప్పుడైతే మనిషికి ఉన్నాయో వాడు ఏం చేస్తాడు, చేయాల్సినటువంటి కర్తవ్యాలని చేస్తూ ఉంటాడు. ఇదే కరువు కాటకాలు వస్తే మొత్తం అందరూ కూడా కరువు కాటాలు తింటారు. కాబట్టి ధర్మం అనేది ఎందుకు ఆచరించాలి అంటే కారణం ఇది. లోకం సుభిక్షంగా ఉండాలంటే అక్కడ ధర్మమే ఉండాలి. కాబట్టి అందుకు వాళ్ళు అలా ధర్మం అందరిలో వర్ధిల్లాలి, అందరికీ ఆచరణయోగ్యంగా ఉండాలని అందుకు చేస్తున్నారు యాగం. అయితే యాగం చేయడం వల్ల వచ్చేస్తుంది అది, ఈ యాగ ఫలితాన్ని ఎవరికొవరికి ధారపోయాలి. ధారపోస్తే ఈ ఫలితాన్ని 10 మందికి అందించేవాడై ఉండాలి ఆయన. కాబట్టి యాగాన్ని ఎవరికి ధారపోస్తే లోక కళ్యాణం జరుగుతుంది. ఇది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అందరూ వేదవేత్తలే, మంచి బ్రహ్మజ్ఞానులే. కానీ దానికి ఒక సరైన వాడు ఒకడు ఉంటాడు కదా. కాబట్టి వీళ్ళందరి దృష్టి ఎవరి మీద పడింది, భృగు మహర్షి మీద పడింది. వెళ్ళి అందరూ భృగు మహర్షి అన్నారు, స్వామి మీరే సమర్థును, వెళ్ళి ఎవరికి ఆ ధార పొయ్యాలో యజ్ఞఫలం నిర్ణయించుకురండి అనగానే సరే వెళ్తానైతే లోక కళ్యాణం కోసం కదా అని తిన్నగా ముందు బ్రహ్మగారి లోకానికి వచ్చేట. బ్రహ్మగారు చూస్తే అక్కడ ఏం చేస్తారు, సరస్వతీదేవి ఆయన పక్కన వీటిల్లో కూర్చొని చక్కగా వాళ్ళు సరసాలు ఆడుతున్నారు. సరసాలు అంటే ఏమిటి, లోకం కోసం, భక్తుల కోసం, బ్రహ్మజ్ఞానులు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. సరే భృగు మహర్షి వచ్చాడు, అలా వేచి చూస్తున్నాడు. పిలుస్తారేమో, కుర్చీ వేస్తారు, కూర్చోబెడతారు, ఏదో కాళ్ళు చేతులు గడుగుతారు, మంచినీళ్ళు ఇస్తారు, ఇవన్నీ చేయాలి కదా గౌరవ మర్యాదలు. చూస్తున్నాడు పాపం. ఆయన వైపే చూడటం లేదు. ఇంకో 10 నిమిషాలు పావుగంట చూశాడు, అస్సలు ఏమాత్రం చూపే లేదు ఇటువైపు. ఇంకా ఆగ్రహం వచ్చి ఒక్కసారి, ఏమయ్యా బ్రహ్మదేవా, సృష్టి కార్యం అంతా నేనే చేసేస్తున్నాను, గర్వంగా ఉందా నీకు? కనీసం మహర్షులు మేము వస్తే పట్టించుకోకుండా, కనీస మర్యాదలు చేయకుండా సరసాలు ఆడుకుంటారా మీ ఇద్దరు అని చెప్పి బ్రహ్మగారు